Joint Collector. స్వాగతం కార్యదర్శి గారికి మరియు ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారికి మొత్తం వచ్చినటువంటి మా యొక్క ఈజీహెచ్ సూపరింటెండెంట్ గారికి మెడికల్ కాలేజ్ ఆర్ఎన్సీ ఈఈపిఆర్ మా ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ప్రశ్నలను కూడా డిఆర్ఓ కేవలం బ్రీఫింగ్ అని చేస్తారని మీరు రైట్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ కూడా జనరల్ ఇష్యూసే ఉన్నాయి. ప్రత్యేకంగా కోరుట్లకు, మెట్పల్లి, తర్వాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది, క్యాడర్ ఇష్యూ రెండోది ఉన్నది. ఇన్ఫ్రా ఇష్యూ ఏ రకంగా ఉన్నది అంటే పెండింగ్ బిల్స్, పేమెంట్స్. దిస్ ఈజ్ ఎ జనరల్ ఇష్యూ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్. But some departments, the payments may be delayed, but as far as health department is concerned, we cannot afford to delay the progress or the completion of infra or the payments, whatever it is there. త్వరలో ఈ బిల్డింగ్స్కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, అందిస్తాము. తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్టు, ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి. దట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ ద వర్క్స్ 4 నెలలు అయిపోయిందంట పనులు ఆగిపోయి కూడా. దట్ నాట్ ఎ గుడ్ సైన్ ఎట్ ఆల్. విల్ రిజల్ట్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు 20 లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. 20 లక్షలతో సబ్ సెంటర్ కంప్లీట్ అయితే లేదు, ఇన్కంప్లీట్ అయి ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కలేట్ అయింది కనుక మినిమం 4-5 లక్షల రూపాయలు ప్రతి సబ్ సెంటర్కి వస్తేనే వీ విల్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్. అదొకటి. తర్వాత ద అదర్ ఇష్యూస్, డిస్ట్రిక్ట్ కంపారిజన్, నేషనల్ హెల్త్ మిషన్, ఒక తెలంగాణ వైద్య విధానంలో 6 crores, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ 75 lakhs. And I'm surprised. The last 3 years the amount is pending. The last 3 years, which is the localized purchase. Last 3 years, about what is the amount? 1.44 రావాలి. 74 is outstanding, but overall you're supposed to get 1.44. I'm surprised. This is very important thing. Tarvata to trauma centers. We have identified, but somewhere there should not be a miscommunication between the government and the collectorate. Give your opinion on the trauma center. How many trauma centers you need? Actually, we are sanctioning about 74 or 84 trauma centers. In case we need additional trauma centers, we'll sanction it. Now, proposal what? Trauma. Definitely. అదొకటి. తర్వాత ఇవాళ పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు? పర్మనెంట్ లేదు సార్. సెంట్రల్ మెడికల్ స్టోరు క్రిటికల్ క్రిటికల్ కేర్ యూనిట్ లో అయిపోతుందా? వెరీ గుడ్. అదే అంటున్నాను. అయిపోతుందా మంత్రిలా? ఒకటి. రెండోది, ఈ మెడికల్ కాలేజ్కు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏరి, ఐ వాంట్ ఏ రిపోర్ట్ ఇన్ 20-25 days how your cadre is working there, what is the percentage of absenteeism. Sure, I'm very serious about it. Definitely. After 20 days I'll speak to the collector and is going to submit a report to the collector. Yes, sir. And one copy to the DME. Sure, sir. I'll update the collector also, sir. Forward the facial identification.
Yes, sir. They've already given the purchase order, everything. Next week they are supposed to come. For all the qualities, they are coming the next week mostly. Sir. So we have already given the purchase order. We are in touch with the nesting persons also who is supplying the instrument to us. So next week, hopefully, they'll install. Major issue now. Because after a number of medical colleges have come up, most of the Vaidya Vidhan Precious hospitals have been converted into GGH. Now equipment, one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు హాస్పిటల్కు వైద్య విధాన పరిషత్ కానీ జీజీహెచ్ఏ కానీ ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మీరు పెట్టినావు కదా జస్ట్ ఎంసీహెచ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ ద వే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్ ఇన్ఫ్రా డ్రగ్స్ డయాలిసిస్ నౌ క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత ట్రామా అంబులెన్సెస్ ఎన్సిడి అదే రకంగా at par our concentration should be on equipment. Huge structures వచ్చేస్తున్నాయి equipment లేదు ఉన్న మెయింటెనెన్స్ కావాలంటే AMC కావాలి. So we have sanctioned one section exclusively for equipment in the TGMIDC. దాన్ని ఇప్పుడు మనం strengthen చేయాలి. So whatever it is, the main issues I have understood. తర్వాత మన సీనాని ఇప్పుడు వచ్చి అంటున్నాడు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ అంటున్నాడు. ఇరిగేషన్ మంత్రి కానీ నేను ఇంజక్షన్లు ఇచ్చే మంత్రిని. మీకు 3 అంబులెన్స్లు కావాలంటే అంబులెన్స్ కొరత లేదు, అంబులెన్స్లు ఇద్దాము. దిస్ నాట్ ఎ ఇష్యూ ఎట్ ఆల్, విల్ గివ్ యూ ద అంబులెన్సెస్. బట్ యాజ్ ఫర్ ఇరిగేషన్ ఈస్ కన్సర్న్ 40 కోట్లు కావాలంట కలెక్టర్ అడిగిన నేను ముందు కదా చెప్పినా ఇప్పుడు వేములవాడ 50 బెడెడ్ ఎంసీ రాసుకున్నది. నంబర్ 1 మా డిపార్ట్మెంటే ప్రజల మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏముంటుంది చిన్న ఎంత కష్టపడా చివరకు అంత చిన్న ఇంత నెగటివ్ వచ్చినా రాసిస్తారా. ఇంకొకటి వన్ మోర్ ఇష్యూ విత్ రిగార్డ్ టు ద ఎర్స్ట్వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. మరి ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేయగా నేను నైట్ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ పరంగా ప్రత్యేకంగా ఇప్పుడు సహచార శాసనసభ్యులు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున ఈ జగిత్యాల ఒక మెడికల్ హబ్గా అన్ని విధాల ప్రభుత్వం మీ ద్వారా మాకు మేలు చేయాలని కోరుకుంటూ నేను రిక్వెస్ట్ చేసిన మంత్రి గారికి ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు సుమారు 57 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన 6,26,26,460 ఫండింగ్ సహకారం కావాలని, అదేవిధంగా తెలంగాణ వైద్య విద్యా పరిషత్కు 6,25,00,000 రూపాయలు కావాలని, అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ అండ్ సర్జికల్ ఆక్సిజన్ సంబంధించిన 74 లక్షల రూపాయలు కావాలని, క్రమశిక్షణ మెడికల్ కాలేజ్ వర్క్స్ కంప్లీట్ బిల్స్కు సంబంధించిన 44 కోట్ల విషయాలు పట్ల సుమారు 57,21 లక్షలకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు గారికి ఈ రిప్రజెంటేషన్ ఇక్కడ గౌరవ శాసనసభ్యులందరం కలిసి మరి వారికి సబ్మిషన్ చేసుకుంటూ అన్నకు రిక్వెస్ట్ చేసి ఏంటంటే మరి ప్రత్యేకంగా ఒక విజన్ అటువంటి నాయకుడు పెద్ద దామోదర్ రాజకృష్ణ గారు ట్రామా సెంటర్కి సంబంధించిన విషయంలో కూడా మా ధర్మపురి నుంచి రాయపట్నం చుట్టూ వర్క్స్ ధర్మవరం రాజీవ్ రహదారికి సుమారు వారానికి 2 సార్లైనా యాక్సిడెంట్స్ అయితే చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇవాళ మెడికల్ మన పోలీస్ పరంగా కూడా రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా వారికి మరి ప్రత్యేకంగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే వెమ్లవాడకు ఆల్రెడీ ఇచ్చినట్టు శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఈ సందర్భంగా ధర్మపురి డ్రామా సెంటర్ను మీరు ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క నా యొక్క రిక్వెస్ట్ని కన్సల్ట్ చేయాలని కోరుకుంటూ మనందరం శాసనసభ్యులు ఎక్కువ మాట్లాడకుండా ఈ 57 కోట్లలో కూడా అన్న 74 లక్షల డ్రగ్స్కు సంబంధించినటువంటి సర్జికల్ ఆక్సిజన్ ఉన్నాయన్న, మీరు పోయిన వెంటనే ఈ 74 లక్షల రూపాయలు మీరు తక్షణమే రిలీజ్ చేసి మిగతా అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ బట్టి మీరు జిల్లాకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ రిప్రజెంటేషన్ సబ్మిషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను 50 పెట్టలేదు.
సార్ జైత్యాల్ జియోగ్రఫికల్గా నార్త్ తెలంగాణకి ఒక సెంటర్ సార్. మొట్టమొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 2 ఎస్సీ ఆఫీసులు కావచ్చు, చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు, ఇది ఒక 300 acres వెల్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్. ఎందుకంటే నార్త్ తెలంగాణకి ఇది ఒక సెంటర్. సో రాను రాను కరీంనగర్ డెవలప్ అయ్యి ఇది కొంత స్లో డౌన్ అయ్యింది. మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 5 districtsకి ఇప్పుడు సెంటర్ సార్. ఇటు వేములవాడ సిరిసిల్ల కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బార్డర్ అవుతుంది, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్ వీటన్నిటి కూడా నుంచి కూడా జగిత్యాలకు ముఖ్యంగా అగ్రికల్చర్ వైజ్ చాలా మంది వస్తుంటారు. మార్కెట్ కానీ ఇవన్నీ కానీ మ్యాంగో కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, మేజ్ ఇవన్నీ కూడా. సో లాట్ ఆఫ్ ఫ్లోటింగ్ పాపులేషన్ అండ్ కనెక్టెడ్ విత్ 3 national highways. అండ్ మన మెడికల్ కాలేజ్ లొకేషన్ సచ్ ఎ బ్యూటిఫుల్, యూ మైట్ హావ్ సీన్ జస్ట్ నౌ, మెయిన్ రోడ్ మీద నియర్ టు ద బస్ స్టాండ్. ఆ 3 వాటికి జంక్షన్ లో వాకబుల్ డిస్టెన్స్ లో వి హావ్ సెలెక్టెడ్ ద సైట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సైట్ సార్. అప్పుడు అక్కడ ఆగ్రో ఇండస్ట్రీస్ అవన్నీ ఉండేవి. సో ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేశారు. చేసినప్పుడు నంబర్ 1 మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్ చేసినప్పుడు అన్ని కూడా బాగానే ఉన్నాయి, కానీ కొంత అక్కడక్కడ షార్టేజ్ ఉంది. దాంట్లో జైత్యాలు కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ టౌన్, కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ అవసరం ఉన్నాయి సార్. రెండవది ఇంతకుముందు చెప్పినప్పుడు NHM ఫండ్స్ లేక మనకు ఆన్ పేపర్ కనబడుతున్నాయి కానీ నాట్ అబౌట్ కన్స్ట్రక్ట్, కాంట్రాక్టర్స్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. సో 15th ఫైనాన్స్ ఉన్న వాటిలలో నాకున్న కొన్ని పరిచయాలతోటి అవుట్ ఆఫ్ 16, 14 జైత్యాల కాన్స్టిట్యూన్సీలు తెచ్చుకున్నాం. ఆల్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో దట్స్ నా అచీవ్మెంట్ అనుకుంటాం. సో 14 ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, వాట్ ఎవర్ ఇట్స్ నేమ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబులెన్సెస్, బ్లాక్ స్పాట్ రోడ్స్ ఇటు కొరుట్ల సైడ్ కానీ ఇటు ధర్మపూర్ సైడ్ చాలా ఘోరంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. నిన్న మొన్న కూడా కంటిన్యూస్లీ ఎవ్రీడే మీరు అన్నట్టు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే అంబులెన్సెస్ ఇంకొన్ని ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ సేవ్ లైఫ్స్. అండ్ MRI ఒకటి అవసరం సార్. మెడికల్ కాలేజ్ వచ్చేసరికి చాలా మంచిగా అప్పుడు స్ట్రక్చర్ చేసాం సార్. అప్పుడు సందర్భంలో ప్రతి దాంట్లో కూడా ఎక్సెప్ట్ పీడియాట్రిక్ సర్జరీ తప్ప ఆల్ సూపర్ స్పెషాలిటీ శాంక్షన్ స్ట్రెంత్ ఇవ్వడం జరిగింది. జియో కార్డియాలజీ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, న్యూరో సర్జరీ. సో న్యూరో సర్జన్స్ వచ్చారు, పోస్టింగ్ అయింది, కార్డియాలజిస్ట్ వచ్చాడు. కానీ సమ్ టైమ్ మరి దే ఆర్ లీవింగ్ ద ప్లేస్. సో ఇంతకుముందు అడిగినట్టు వాళ్ళు చెప్పలేకపోయారు. జైత్యాలు మరి ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు మీరు కూడా ప్లాన్ చేస్తున్నప్పుడు 320 బెడ్కు ఆల్రెడీ మీరు ఆర్డర్ తీసిరు సార్. అర్లీ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్ అయితే క్యాట్ ల్యాబ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంత యాక్సిడెంట్స్ అయితే ధర్మపురి కావచ్చు, ఇటు కొరట్ల ఏరియా కావచ్చు, వేములవాడ, శ్రీనగర్ చెండు, వాళ్ళవి 3 మండలాలు కూడా ఇక్కడ వస్తాయి. కరీంనగర్ 2 మండలాలు, కొండగట్టు, మలయాళ వస్తుంది. సో మనకు ట్రామా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూరో సర్జన్ జాయిన్, కానీ ఏం పని చేయలేక మరి లీవ్ మీద వెళ్ళిపోయిన ఉండడం కూడా తెలియదు. సో జాయిన్ అయ్యింది. సో న్యూరోఫిషియన్ పోస్టింగ్ ఇస్ దేర్, డాక్టర్ 1 న్యూరోఫిషియన్ ఈజ్ హియర్. కానీ మనకు ఒక MRI వచ్చి ఇవన్నీ అయితే జగిత్యాల ఒక మంచి సెంటర్ అవుతుంది సార్. మీ ఆధ్వర్యంలో ఒక మంచి హెల్త్ కేర్ సెంటర్ కావాలి, ఒక హెల్త్ హబ్ కావాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతూ సార్, మా CHC రాయకల్లో చాలా రిపేర్స్ ఉన్నాయి. HDS ఫండ్ కూడా వస్తలేదు ఒకటి. రెండవది అది ఇంకా PHCగానే బడ్జెట్ కొంత అట్లయితే CHCగా అప్గ్రేడ్ అయ్యి చాలా సంవత్సరాలు అయినా కానీ ఇంకా వస్తలేదు సార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. రెండవది సార్, జైత్యాలు చాలా స్ప్రెడ్ అయ్యి మొన్న ఈ మధ్యలో 5000 హౌసెస్ కట్టినాం సార్. స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలనీ, ఎక్కడ కూడా కాలేదు. అలా 2 bedroom అవి, నాట్ సింగిల్ బెడ్రూమ్ ఆల్సో. సో అది రూరల్ ఉండింది జైత్యాల మండల్ అండ్ మల్యాల మండల్. సో కంప్లీట్ గా దాన్ని 400 acres మెజరింగ్ టు జైత్యాల మున్సిపాలిటీ. సో అక్కడ 20,000 పాపులేషన్ కాబట్టి అట్లీస్ట్ ఒక 4 హెల్త్ సబ్ సెంటర్స్ కావాలి, అర్బన్ హెల్త్ సెంటర్స్ సార్. అట్లీస్ట్ అర్జెంట్ ఒక 2 అయితే ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కూడా ఒక గృహ ప్రవేశం అయింది, నన్ను పిలిచారు సార్, ఇళ్ళకి పోతున్నాం రాని అని చెప్పి. స్టేట్లోనే ఇట్స్ ద బిగ్గెస్ట్ కాలనీ సార్. అప్పుడు ఇందిరమ్మ కాలనీ పెట్టిన తర్వాత KCR గారి నగర్ పెట్టాం. ఓవరాల్ గా అక్కడ కంప్లీట్ చేసినాం విత్ ఇన్ఫ్రా. పీపుల్ ఆర్ మూవింగ్ ఫాస్ట్. 20,000 పీపుల్ కి హెల్ప్ అవుతుంది సార్, 5,000 houses. సో అది ఒకటి ఇవ్వాల్సింది కోరుతూ ఈ అవకాశం మీరు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సార్. మరి మెడికాలజీ విషయంలో
మనం ఫండ్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్ ఈజ్ విల్లింగ్ టు స్టార్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సిందిగా కోరుతూ ఇప్పటి వరకు వచ్చి మాకు ఒక రివ్యూ మీటింగ్ అయింది. వేరే మంత్రులు ఎవరు ఒకసారి శ్రీధర్ గారు వచ్చారు, మీరు ఒక్కరే సెకండ్ టైం వచ్చారు కాబట్టి మీకు థ్యాంక్ యూ స్పెషల్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ రివ్యూ మీటింగ్స్ ఎప్పుడు అవ్వట్లేదు. సో భవిష్యత్తులో మా లక్ష్మణ్ నగర్ ఇంకా వేరే రివ్యూ మీటింగ్స్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇట్స్ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్. 100 బెడ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇప్పుడు అక్కడ. యాక్చువల్లీ ఐ గివ్ యూ ది రిక్వెజిషన్ ఆల్సో. దిస్ లాట్ ఆఫ్ రిక్వెజిషన్ ఫర్ థియేటర్స్ కానీ అవిట్లలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఉన్నాయి అవి. సో ఐ జస్ట్ లెట్ యూ నో. 1, 2 అగైన్ ఐఎమ్ రీటరేటింగ్ అబౌట్ ది ఇన్ఫ్రా. మీరు చెప్పింది ఆల్రెడీ, యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. Medpalli and Korutla Hospital. Number 3, sir, main request for me from my side is, just to give you an idea, Medpalli CHC lo, we've even reached 2,500 deliveries in a year. 2,500 deliveries. It's a small hospital. If infrastructure ledu, emi ledu, but madhyalo we reached 2,500 deliveries. So my humble request to you is, if you can help us set up a mother and child center in Medpalli. ఎందుకంటే we reached 2,500 deliveries. Much more than a 100-bed hospital also actually. So that's why my humble request is, if you could help us with the Mother and Child Health Center at Medpalli. And then coming to the idea of branding, sir, it's a wonderful initiative. Thank you. In fact, I wanted to suggest the same thing. Sadly, medical college itself is a big brand generally. But from whatever complaints I've just heard, it's a sad thing that the HODs are not working. Because once a medical college comes out, it's a learning center, it's a center for clinical work, it's a center for research, it's a center for where there is only institutes where professor, assistant professor, senior registrar, a postgraduate, a student, inta pedda staff kalisi oka patient clinical work istunarante, I think we should all work on it seriously. Principal garu, we should really take it forward, because when we all come from the same institutes. So my humble request to you. And again, thank you for this mobile NCD screening. I know మీరు మళ్ళీ repeated గా మీరు అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు. Biggest problem is NCDs now. More concentrated on preventive than curative. So thank you again for that. So మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇంతకుముందు చాలాసార్లు కష్టపడ్డాను, మళ్ళీ కష్టపడుతున్నాను మిమ్మల్ని. మెట్పల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్, Korutla, Medpalli hospital finish చేయాలి as early as possible, because I told you just now, there's a time when 2,500 deliveries అయిన Medpalli hospital లో. Same time, Korutla government hospital లో card strength, sir. Mother and child health center also. Yes, sir. And along with finishing this, ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన హాస్పిటల్ సార్, మా 30-bed హాస్పిటల్ ఆగిపోయింది ఇప్పుడు. మెట్పల్లి కొరుట్ల హాస్పిటల్ అయింది, స్టాఫ్ లేదంట. 100-bed హాస్పిటల్ అయిపోయింది కొరుట్లలో. మెడికల్ అంటే థియేటర్ ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నాయి, చిన్నవి అవన్నీ కొద్దిగా కొరుట్లా కదా. కొరుట్లో ఇటీవల మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతే మేడిపల్లి కూడా జూనియర్ కాలేజ్ మంజూరు కాబట్టి అది కూడా ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ప్రారంభం చేసే విధంగా ప్రయత్నం చేయవలసిన కలెక్టర్ గారిని సందర్భంగా కోరుతూ, మరొక చిన్న అంశం మీతో స్వయంగా కూడా మాట్లాడిన సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నా. ఏదైతే కలిగొట్టు సూరం ప్రాజెక్టు ద్వారా మనం కట్ట నిర్మాణం చేస్తున్నాం, అడుగులో 3 ఎకరాలు 33 గుంటలకు సంబంధించి ఒక 5 రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 24 లక్షల పైచీలకు డబ్బు మన దగ్గర ఉంది. కాకపోతే ఫైల్ ఏదో మీకు చెప్పినట్టుగా దాన్ని వీలైన తొందరగా మీరు చూసి వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ పని మంత్రి గారికి చెప్తా ఉన్నా, పని బంద్ చేస్తూ వారికి చెప్పి ఒకవేళ నెల లోపల ప్రభుత్వ పక్షాలు అవ్వదు సొంత డబ్బు ఇస్తా అని చెప్పి కూడా వారికి మాట ఇచ్చేసిన, నా డబ్బు వారికి ఉంటే ముందు మీరు ప్రభుత్వం ద్వారా చెక్ రిపించేది ఏర్పాటు చేయాలని. ఎందుకంటే చాలా మంది రైతులకు ఉపయోగపడే పని, వాళ్ళు నీళ్ళన్నీ కూడా తీసివేసినాం. ఈసారి మనం నీళ్లు నింపుకుంటున్న ప్రాంతంలో అందరికీ బెనిఫిట్ అయింది కాబట్టి అది కూడా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి గారు వస్తున్న సందర్భంగా, అంటే మీరు ఇప్పటికే మాట ఇచ్చారు కానీ బయట ప్రపంచాన్ని కూడా మనం చేస్తున్నటువంటి తెలవాలి కాబట్టి అనే అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ప్రధానంగా ఇటీవల సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ప్రజల్లో ప్రజాబావులకు చూసుకొని పోయింది. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని పోయే క్రమంలో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి చక్కటి సహకారం అందించి చక్కటి సూచనలు అందజేసి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం రాబో రోజుల్లో ఉచిత మన రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇంద్రం ఇంట్లో కూడా ఇప్పుడు ఇచ్చే కార్యక్రమంలో ఏదైతే పోతుందో వాటన్నింటిలో కూడా మీ అందరి సహకారాన్ని అందించి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మీరు పాటిస్తూ ఈ జిల్లాలో అన్ని
వర్గాల ప్రజల అభివృద్ధి పత్రం తీసుకుపోవడం కోసం మీ అందరి సహకారం అందిస్తుందని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి గౌరవ దామోదర రాజనరసింహ గారు ఈరోజు ఇక్కడ రావడం, రివ్యూ ఏర్పాటు చేయడం, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా పెండింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి ఈ క్రమంలో ఈ 3 మండలాలకు సంబంధించిన కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోయేటువంటి క్రమంలో అవకాశం కల్పించినటువంటి వేదికకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. జాయింట్ కలెక్టర్ స్వాగతం రాజనరసింహ గారికి మరియు ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారికి వచ్చినటువంటి మా యొక్క బీజేపీ సూపరింటెండెంట్ గారికి మెడికల్ కాలేజ్ ఆర్ఎన్సీ ఈఈపిఆర్ మా ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ప్రెస్ మిత్రులను కూడా డిపిఆర్ఓ కేసులు బ్రీఫింగ్ అందిస్తారని మీరు దామోదర రాజనరసింహ గారికి స్వాగతం తెలియజేస్తూ సమావేశానికి ఆలస్యం వచ్చినందుకు మన్నించాలని చెప్పని కోరుతూ ఈరోజు మా దగ్గర లక్ష్మీస్వామి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. నీటికోట లక్ష్మీస్వామిని దర్శనం చేసుకునే క్రమంలో గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సహచార శాసనసభ్యులు మరియు విప్ అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు పేరు ఇద్దరు సంజయ్ కుమార్ గారికి, ఇద్దరికి కూడా గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి జైత్యాల జిల్లా అధికార యంత్రాంగానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ మంత్రి వాళ్ళు వచ్చిన సందర్భంలో జరిగినటువంటి రివ్యూలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రగతి కానీ, జిల్లాలో సమస్యలు కానీ వారి దృష్టికి తీసుకొని పోయినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. జైత్యాల జిల్లాలో వేముల నియోజకవర్గం సంబంధించి 3 మండలాలు ఉండడం, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా జైత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ తదితర అన్ని శాఖలతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇటీవల వ్యవసాయ శాఖకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం సంబంధించి డీసీఓలు కానీ డిఎస్ఓలతో కానీ అనేక అంశాలతో అనుబంధం ఈ జిల్లాతో ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు కూడా ఒకసారి రివ్యూలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ సందర్భంగా నేను గౌరవ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు సంబంధించి 3 మండల కేంద్రాల్లో భీమారము, మేడిపల్లి, కత్లాపూర్లో 108 అంబులెన్స్ సౌకర్యాలు లేవు. ఆ 3 మండలాలకు కూడా ఒకవేళ అంబులెన్స్ 108 సౌకర్యానికి మనం కల్పించినట్టయితే పేదలకు ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు తక్షణమే వారికి వైద్య సాయం అందించే విధంగా అవకాశం ఉంటుందనేటువంటిది ఈ సందర్భంగా నేను మాకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ప్రధానంగా వైద్య ఆరోగ్యం సంబంధించిన అంశంకి వస్తే వేములవాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. ఇదివరకు తమ దృష్టికి తీసుకుని పోయిన క్రమంలో ఒకటి ఎంసీహెచ్ 50 పడకలది కావాలని చెప్పని మీ దగ్గర కోరడం జరిగింది. అది కూడా ఎంసీహెచ్ 50 పడకలు ఇచ్చినట్టయితే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆసుపత్రికి ఎంసీహెచ్ 50 బెడ్ ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది ఇటీవల మీరు ఏదైతే గోల్డెన్ అవర్ అని ఇటీవల అసెంబ్లీలు కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు వైద్య స్వతహాగా డాక్టర్ కానప్పటికీ వారికి ఉన్నటువంటి అనుభవంతో
ఈ ట్రామా సెంటర్లు అని ఇంతకుముందే పెద్దలు సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు జైత్యాలను హెల్త్ హబ్గా మార్చే క్రమంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాటతో పాటు ఇంకా అనేక సూచనలు సలహాలు చేసే సందర్భం డాక్టర్ వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసినప్పుడు స్వతహాగా డాక్టర్ కాకున్నప్పుడు కూడా మరి మంత్రి గారు చక్కటి సూచనలు సలహాలతోటి వైద్య ఆరోగ్య ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈ ట్రామా సెంటర్ గురించి కూడా మొదటి గోల్డెన్ అవర్లో మనం కాపాడుకోవడం కోసం ఈ ట్రామా సెంటర్లన్నీ కూడా వివిధ ప్రధాన రహదారుల దగ్గర ఈ ఏర్పాటు చేయలేని క్రమంలో వేములవాడ కూడా మీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ట్రామా సెంటర్ రావడం జరిగింది. దానికి కూడా తగిన ఏర్పాట్లు మేము మొన్నటి రోజే హాస్పిటల్ సంబంధించినటువంటి మీటింగ్లో కూడా చర్చ చేసుకొని మరి దానికి అనుకూలంగా స్థలాన్ని కానీ ఇతరత్ర ఇవ్వడానికి కోసం కూడా ఉన్నటువంటి దానిలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గతంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి కూడా ఉన్నటువంటి నిధులను చూస్తే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి నిధులను చూస్తే గతంలో 400 పైచీలు కోట్లు ఉంటే మొన్నటి గత సంవత్సరం 1000 కోట్లు. అదేవిధంగా అనేక అంటే పేదలకు వైద్య సాయం అందించడంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలైన కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మీ నాయకత్వంలో మీకు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈ సందర్భంగా మీరు వచ్చినటువంటి క్రమంలో గౌరవ కలెక్టర్ గారికి ఇప్పటికే నేను మా దగ్గర ఈ ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు కూడా వేదిక మీద మాట్లాడినప్పుడు మంత్రి మీరు కూడా విని ఉంటారు. గౌరవ కలెక్టర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ జగిత్యాల జిల్లాకు 3 మండలాలు ఏదైతే 43,100 ఎకరాలు సాగునిచ్చేటువంటి కలిగొడ సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నా సొంతూరు రుద్రంగి అక్కడ మండలం వరకు 1737 కోట్ల రూపాయలతో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005లో నిధులు మంజూరు చేసి దాని ఫౌండేషన్ కూడా నా నియోజకవర్గం అప్పుడు నేను మండల పరిషత్ అధ్యక్షుడిని పార్లమెంట్ మన దేవస్థానం చైర్మన్ సందర్భంగా మల్యాల్లో ఫౌండేషన్ కూడా వేసుకున్న 1737 కోట్లతో అది రుద్రంగి వరకు దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 206 కోట్లు 2018 సంవత్సరంలో అప్పటి హరీష్ రావు గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత కుటీరమ కాలులు ముందుకు సాగలేని సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షులు మంత్రివర్గకు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడికి స్వయంగా వారు రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్వయంగా రావడం జరిగింది. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ద్వారా మీరు ఒక మినిట్స్ ద్వారా ఆ సూరమ్మ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ ఎక్వైషన్ సంబంధించినటువంటి డబ్బును వీళ్ళంత తొందరగా ఇప్పించడం ఏర్పాటు చేయడానికి కోసం మంత్రివర్గ సహకారాన్ని సందర్భంగా నేను కోరుతూ ఈనాటి మినిట్స్ ద్వారా, ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యతలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులను ముందుగా 2004-05 బడ్జెట్లో తీసుకున్నప్పుడు 9 ప్రాజెక్టులు గౌరవ మంత్రివర్గకి ఇది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టోటల్గా స్టేట్ వైడ్లో 9 ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు ఈ కలిగొడ సూరం ప్రాజెక్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి స్పెషల్గా నేను అక్కడికి వెళ్ళినా అది చేయాల్సిన అవసరం ఉంది. 43,100 ఎకరాలు చెప్పండి వారు స్వయంగా వారే ప్రతిపాదించడం వల్ల ఆ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతలు పెట్టారు కాబట్టి పనులు కూడా జరుగుతున్న క్రమంలో ఆ కుటీరమ కాలువకు సంబంధించి నిధులు మంజూరు కాబట్టి 206 కోట్లు నిధులు మంజూరు కాబట్టి ఉన్న సందర్భంలో కేవలం ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీ క్యాబినెట్లో కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన డబ్బులను క్లియర్ అయ్యని చెప్పిన సందర్భాన్ని పత్రికలో చూసినా కాబట్టి వీళ్ళని తొందరగా ఒకవేళ మాకు ఆ ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు మీరు రిలీజ్ చేయించినట్టయితే ఈ సమావేశం ద్వారా కూడా మనకు 43,100 ఎకరాలు సాగుకోవడానికి కోసం ఈ 3 మండలాలతో పాటు జయించాలి. మన అంతర్గామ సంజయ్ గారి మీ గ్రామానికి కూడా రావడానికి అందులో రూపొందం చెందింది. కోట్లకు సంబంధించి డబ్బా వరకు కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మీ దగ్గర కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక కేవలం వేరే నియోజకవర్గం సంబంధించిన ప్రాజెక్టుగానే భావించకుండా అప్పుడు డబ్బా వరకు మెట్టిపల్లి నియోజకవర్గంలో ఇటు అంతర్గాం వరకు కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ కలిగొడ సూరం ప్రాజెక్టు సంబంధించినటువంటి స్టేజ్ 2 ఫేజ్ 1 ఇది స్టేజ్ 2 ఫేజ్ 1కు 1737 కోట్లు 2006లో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ మంజూరు చేశారు. తర్వాత ఇప్పుడు స్టేజ్ 2 ఫేజ్ 2లో 206 కోట్లు మంజూరు కాబట్టి ఉన్నవి. ఇది కాకుండా వరద కాలం ద్వారా ఒకవేళ మనం తీసుకున్నట్టయితే బెటర్ అని చెప్పనేది ఒకటి 500 కోట్లతో ప్రపోజల్ ఉంది. అది వీలైతే ఆ సెకండ్ ఫేజ్ తీసుకోవచ్చు. ఇది ఒకటి ఇది చేసినట్టయితే ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసిన వాళ్ళు అవుతున్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ రాత్రి ఈ ప్రోగ్రామ్ ఉన్నట్టు తినదు. ముందు
ప్రమోషన్ ఇంతకంటే పెద్ద ప్రమోషన్ ఉంటుంది. కౌంటర్ రేట్ కిందకు వస్తాయి. Through department refer చేస్తే through department refer that is mutual కాబట్టి స్వాగతం సుస్వాగతం కార్యదర్శి గారికి మరియు ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారికి మా యొక్క బీజేపీ సూపరింటెండెంట్ గారికి మెడికల్ కాలేజ్ ఈఈ ఆర్ఎన్సీ ఈఈపిఆర్ ఈఈ